హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? విశాల్ మార్ట్. సండే వచ్చిందంటే మనం షాపింగ్ చేయాల్సిందే. నెలకు ఒకసారి అన్న ఖచ్చితంగా షాపింగ్ చేయండి, ఓకేనా? సండే రోజు బయట భోజనం చేసి షాపింగ్ చేయాలి. నెలకు ఒకసారి ఒక సినిమా అన్న చూడాలి, లేదు అంటే షాపింగ్ అన్నా చేయాలి, లేదు అంటే పార్క్ అన్నా వెళ్ళాలి. అన్నీ ఒకే రోజు చేయండి, లేదంటే ఫస్ట్ సినిమాకి వెళ్ళండి, లంచ్ చేయండి, షాపింగ్ చేయండి, పార్క్కి వెళ్ళండి, ఇంటికి రండి, ఓకే? ఏమి పర్సు ఖాళీ కాదు, ఏమి కాదు. అలాగే అనుకుంటూ ఉంటే ఇంకా ఇలాగే ఉండిపోతాం. కాబట్టి ఉన్నతంగా ఆలోచించండి, బాగా మీరు హ్యాపీగా ఉండండి. సండే ఇలాగా వెళ్ళకపోయినా నెలకు ఒకసారి ఖచ్చితంగా. ఎందుకంటే పాపము లేడీసు ఎప్పుడు ఇంట్లో 24/7 ఇంట్లో పని చేసుకుంటూ ఎంత డబ్బులు మిగిలిస్తుంటారు తెలుసా? ఇంట్లో బట్టలు వాళ్ళే ఉతికేస్తుంటారు, అంట్లు కడిగేస్తుంటారు డైలీ. రోజు హోటల్లో కాకుండా ఇంట్లో భోజనాలు చేసి అలాగా వాళ్ళకి నెలకు ఒకసారి బయటికి తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందుకని నెలకు ఒకసారి ఇలాగ వెళ్ళండి. వాళ్ళకి ఇష్టమైన ఇలాంటి హ్యాండ్ బ్యాగులు కొని ఇవ్వండి, లేదు అంటే మీరు కొని ఇచ్చి సర్ప్రైజ్ చేయండి. ఏదైనా వాళ్ళకి స్పెషల్ డే ఉంటుంది కదా, బర్త్డేనో అలాగ ఏదన్నా ఉన్న రోజు తీసుకెళ్ళండి. అన్ని వాళ్ళకి సంతోషమైన మంచిగా శారీనో, లేదంటే ఇలా హ్యాండ్ బ్యాగో, లేదు అంటే మంచిగా వాళ్ళకి చెప్పులో ఇంకా సినిమానో చూపించండి. బాగుంటుంది అన్నమాట. వాళ్ళగా ఇంట్లో ఎప్పుడైనా లేడీస్ హ్యాపీగా ఉంటే ఇంట్లో కూడా బరకత్ ఉంటుంది. ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు చాలామంది. ఎప్పుడు ఏదో అనుకుంటా వాళ్ళకి బాధ పెడుతుంటారు. ఇంకా ఎక్కడ నుంచి బరకత్ వస్తుంది? ఎప్పుడు ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది ఇంట్లో అని నేను నమ్ముతాను. ఇదిగోండి చిన్న పిల్లలవి షూస్ ఎంత బాగున్నాయో. ఇంకా లేడీస్ చెప్పల్స్ కూడా ఉన్నాయిలేండి, అవి కూడా చాలా బాగున్నాయి. పెద్ద రేట్ ఏమి లేదులేండి, రీజనబుల్ రేటే ఉన్నాయి. మీ కంటే ఎక్కువ కాదు, మీ సంతోషం కంటే ఎక్కువ కాదనమాట. ప్రైజ్ తక్కువనే. చూడండి చాలా మంచిగా ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా ఒక మంచి శారీనో, లేదంటే హ్యాండ్ బ్యాగో, లేదంటే ఇలాగా మంచిగా స్లిప్పర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇష్టమైన ఏదైనా బయటికి వెళ్ళడానికి అంటే పెళ్ళిళ్ళకి, ఇంకెక్కడన్నా షాపింగ్లకి ఇలాగ వెళ్ళడానికి కొద్దిగా రేటు ఎక్కువ ఉన్న చెప్పులు కొనిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా మురిసిపోతారు. చిన్న వాటికే వాళ్ళు సంతోషిస్తారనమాట. పెద్దవి ఏమి కాదు, నెక్లెస్లంట, ఇంకా ఏదైనా అలాంటివి బంగారం వస్తువులు, కమ్మలు అలా కాకుండా ఇలాంటి చిన్న వస్తువులే కొనివ్వండి. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇదిగో ఆ పాత చెప్పులు ఎందుకు, ఇదిగో ఇవి మంచిగా ఉన్నాయి చూడు, బయటికి వేసుకెళ్ళడానికి ఇవి వేసుకో, నీకు మ్యాచ్ అవుతాయి డ్రెస్ పైకి, శారీస్ పైకి అని మంచిగా ఒక జత చెప్పులు కొనివ్వండి. ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక మంచి డ్రెస్సో, శారీనో, వాళ్ళు ఏది ఇష్టపడితే అది. ఎంత సంతోషం ఉంటే వాళ్ళు ఇంట్లో అంత సంతోషంగా ఇంట్లో పిల్లలు, తర్వాత డబ్బులు బరకత్ రావడము, తర్వాత వచ్చేసి మీరు కూడా మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను. ఆడవాళ్ళు బాధపడి ఏడ్చుకుంటూ ఉంటే మీకు బరకత్ రాదు. మీ ఆరోగ్యం పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ కన్నీటి
కి అంత వాల్యూ ఇస్తాడనమాట దేవుడు. లేడీస్ ఏడిస్తే ఇంట్లో బరకత్ ఇయ్యను, వాళ్ళకి అనారోగ్యం ఇస్తాను అని చెప్పి ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నమ్మ, మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఆడవాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే అంత ఇండ్లు బాగుంటుంది అని చెప్తారు. ఇది నిజం. బాయ్, సబ్స్క్రైబ్.